ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్‌లో మనకి లాస్ట్ 50 మినిట్స్ అంటే మొత్తం కూడా మనకి 60 మినిట్స్ అయితే ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది కదా! సో, ఫస్ట్ 45 మినిట్స్‌లో మనకి రీజనింగు, యాప్టిట్యూడ్ అలాగే టెక్నికల్ క్వెషన్స్, కంప్యూటర్ బేస్డ్ బై క్వెషన్స్ అలాగే సైకోమెట్రిక్ ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే ఉంటున్నాయన్నమాట. సో, నెక్స్ట్ లాస్ట్ 50 మినిట్స్‌లో జరిగే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే చాలామంది భయపడుతున్నారనమాట. సో, అంటే ఇది ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలా? సో, మొత్తం ఇంగ్లీష్‌లో మాట్లాడాలా? అండ్ ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు? ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు? అంటే మాకు తెలుగు మీడియం అంటే ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. సో, ఎలా ఫేస్ చేయాలి? ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అసలు ఎలా ఉంటుంది? అండ్ ఎలా ఫేస్ చేయాలి? వీటిలో మిస్టేక్స్ ఏమేమి చేయకూడదు? సో, ఈరోజు క్లారిటీగా ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఎలా ఫేస్ చేయాలి? మనం ఎలా ఆన్సర్ చేయాలి? సో, ఈరోజు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూడండి. ఈ ఒక్క వీడియోతో కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ రేపే అన్నా కూడా మీరు వెళ్ళైతే అటెంప్ట్ చేయొచ్చనమాట. ఈజీగా కూడా చెప్తాను. అలాగే ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్‌లో మనకి కొన్ని టిప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ టిప్స్‌ని షేర్ చేస్తూ ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు అన్నీ కూడా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతీదీ కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఈ ఒక్క వీడియోతో మీకు క్లారిటీ అయితే వస్తుందనమాట. అండ్ మర్చిపోవద్దు ఒక్క చిన్న లైక్ చేసేయండి వీడియో చూసే ముందు. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఏంటి? అసలు ఎలా టెస్ట్ చేస్తారు? ఏం అడుగుతారు? ఏం మిస్టేక్స్ చేయకూడదు? ఎలా మాట్లాడాలి? ఏంటి? సో, క్లియర్‌గా అయితే చూసేద్దాం. సో, ముందుగా ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే మనకి స్పీకింగ్ టు లిటిల్ అంటే సో, మనం తక్కువే మాట్లాడాలి. తక్కువగానే మాట్లాడాలి. అలా అని స్టాప్ చేసేయకూడదు. అంటే మనకి 30 సెకండ్స్ ఆర్ 60 సెకండ్స్ అయితే క్వెషన్ అయితే అడుగుతారు. అంటే వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. ఈ మీ యొక్క సెల్ఫ్ అనేది మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది సో 30 సెకండ్స్ నుంచి మనం 60 సెకండ్స్ వరకు కూడా చెప్తూనే ఉండాలి. అంటే 30 సెకండ్స్ అయిపోయింది కదా అని మధ్యలోనే ఆపేయకూడదు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సో టైం అయిపోయింది ఇంకా ఆపేయడం. సో ఆపేయడం కాదు. మీరు కంటిన్యూస్‌గా మాట్లాడుతూనే ఉండండి. అంటే మీ యొక్క ఇంట్రడక్షనా లేకపోతే మీకు ఏదైనా క్వెషన్ అడిగారు, ఫ్యామిలీ గురించి అడిగారు, లేకపోతే ట్రిప్ గురించి అడిగారు, ఏదన్నా ఫ్రెండ్స్ గురించి ఇలా అడిగారు. సో మీరు 30 సెకండ్స్ అయిపోయింది కదా అని తక్కువ మాట్లాడేసి ఆపేయడం కాదు. సో ఆ సెంటెన్స్ అన్నది పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు కూడా మాట్లాడండి. సో నెక్స్ట్ చూడండి స్పీకింగ్ టు ఫాస్ట్ అంటే సో మీరు ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తున్నారు. ఐ యామ్ సౌజన్య థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ గుడ్ మార్నింగ్ అని ఇలా మనం ఫాస్ట్‌గా చెప్పేయడం కాదు. ఎందుకంటే ఫాస్ట్‌గా చెప్పేయడం వల్ల మీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ అన్నది తగ్గిపోతుంది. అలాగే మీలో భయం అన్నది పెరిగిపోతుందనమాట. అండ్ టెన్షన్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మీకు స్లోగా ఆలోచించుకుంటూ అంటే థింక్ చేసి స్లోగా మాట్లాడుకుంటూ అంటే సెంటెన్స్‌కి 1 సెకండ్ అలా గ్యాప్ ఇచ్చుకుంటూ మాట్లాడారంటే సో మీకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. మీపై ఒక మంచి ఒపీనియన్ కూడా వస్తుందనమాట. సో మెమోరైజ్డ్ ఆన్సర్ అంటే సో ఇదొచ్చేసరికి కంటిన్యూస్‌గా చెప్పేయడం కాదు. అంటే ఎక్కువ మంది చెప్పేదేంటి వాచింగ్ టీవీ. ఇలా మనం ప్రతి ఒక్కరు చెప్పే ఆన్సరే కాకుండా మనం కొంచెం డిఫికల్ట్‌గా ఆలోచించి చెప్పాలి. అందరూ కామన్‌గా చెప్పే ఆన్సరే కాకుండా మనం కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించి చెప్పాలన్నమాట. సో అందరూ అదే చెప్తున్నారు అంటే వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్ ఇలానే కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించి చెప్పాలన్నమాట. సో నెక్స్ట్ టూ మచ్ తెలుగు. మనం మాట్లాడేది బేసిక్ ఇంగ్లీష్‌తోనే మనం ఆన్సర్ చేయాలి. మరీ ఎక్కువ మొత్తం పూర్తిగా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ కూడా ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ యూజ్ చేయకుండా పూర్తిగా మనం తెలుగు మాత్రం యూజ్ చేయకూడదు. సో మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలన్నమాట. అంటే మాకు ఇంగ్లీష్ రాదు కదా అనైతే అనుకోవద్దు. మీరు బేసిక్ ఇంగ్లీష్ అంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ బేసిక్ ఇంగ్లీష్‌తోనే ఆ సెంటెన్స్‌తోనే మనం అక్కడక్కడ యూజ్ చేసుకుంటూ మాట్లాడాలి. అంతేకాని పూర్తిగా తెలుగే మాట్లాడకూడదు. సో నెక్స్ట్ చూడండి రాంగ్ బాడీ లాంగ్వేజ్. మీ యొక్క బాడీ లాంగ్వేజ్ అన్నది కరెక్ట్‌గా ఉండాలి. అంటే మీరు స్టడీగా ఉండాలి, కాన్ఫిడెంట్ లెవెల్‌తో ఉండాలి. మీ యొక్క ఐ కాంటాక్ట్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉండాలి. మనం ఇంటర్వ్యూస్‌కి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్ పర్సన్ కనిపిస్తారు. బట్ ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్‌లో కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్‌లో పర్సన్ అన్నది కనిపించరు. బట్ మీరు కెమెరా వైపు చూస్తూ చెప్పాలన్నమాట. అది కూడా పక్కకు చూస్తూ కూడా చెప్పకూడదు. పక్కకు చూస్తే అసలు ఎగ్జామే క్యాన్సిల్ అయిపోతుంది. ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్‌లో మీ ఐ కాంటాక్ట్ అనేది కాన్ఫిడెంట్‌గా కనిపించాలన్నమాట. అంటే మీ యొక్క ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ కూడా కాన్ఫిడెంట్‌గా బ్రేవ్‌గా అంటే ధైర్యంగా ఉండాలన్నమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మీ యొక్క బాడీ లాంగ్వేజ్ స్ట్రైట్‌గా కూర్చోవాలి. ఇవన్నీ కూడా మీ యొక్క బాడీ లాంగ్వేజ్ కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఆఫ్ టాపిక్ ఆన్సర్ అంటే
మిమ్మల్ని అడిగింది ఒకటి సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి. మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షనే చెప్పకుండా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గురించి వీళ్ళందరి గురించి చెప్పడం కాదనమాట. సో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతున్నారు కాబట్టి మీ గురించి ఒక్కటే చెప్పుకోండి. సో మీ యొక్క నేము, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ యొక్క క్వాలిఫికేషన్, మీ యొక్క హాబీస్ ఇలా మాత్రమే చెప్పాలి. ఆఫ్ టాపిక్ అంటే వేరే వాళ్ళ టాపిక్ తీసుకొచ్చి అండ్ వేరే ఆన్సర్ చెప్పి ఇలా కదా. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో మిమ్మల్ని ఏదైతే క్వశ్చన్ అడిగారో సో వాటికి సంబంధించి ఆన్సర్ అయితే చెప్పాలన్నమాట. సో వేరే టాపిక్ తీసి ఇందులో చెప్పకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓవర్ యూజింగ్ ఫిల్లర్స్ అంటే ఇవి బాగా మిస్టేక్ చేస్తారు. అంటే మనకు కామన్గా వచ్చేసి ఓకే యాక్చువల్లీ ఇలా మనం కామన్గా యూజ్ చేసే వర్డ్స్ అన్నది మనం ప్రతిసారి యూజ్ చేయకూడదు. జస్ట్ అక్కడక్కడ ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. ప్రతిసారి ఓకే ఎస్ నో యా యాక్చువల్లీ అని మనం ఇలా మాత్రం యూజ్ చేయకూడదు అనమాట. అవే కామన్ ఫిల్లర్స్. ఇవి చాలామంది యూజ్ చేస్తారు. వీటి మాత్రం అసలు యూజ్ చేయకండి. సో ఎక్కడైనా ఒక్కొక్కసారి అంటే అది నార్మల్గా వచ్చేస్తుంది అంతే. అస్తమాను ప్రతిసారి అవే యూజ్ చేస్తే మనకి దీనికి ఏమీ రాదు, మనకి ఏమీ స్కిల్ లేదు అన్న ఒపీనియన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ మిస్టేక్స్ అయితే చేయకండి. సో నెక్స్ట్ చూద్దాం. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అవసరం లేదు. అంటే మీరు పర్ఫెక్ట్గా మొత్తం అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఇంగ్లీషే మాట్లాడాలా అంటే సో మొత్తం ఇంగ్లీషే మాట్లాడవసరం లేదు. జస్ట్ మనం ఇంగ్లీష్ సెంటెన్స్ యూజ్ చేస్తూ మాట్లాడాలి. అలాగని మనం గ్రామర్ మిస్టేక్ చేస్తూ ఉంటే మార్కులు తగ్గిపోతాయి అంటే తగ్గవు. సో మీరు ఓవర్ థింకింగ్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నేను గ్రామర్ మిస్టేక్ చేసేస్తున్నానేమో ఏంటో అని థింక్ చేయొద్దు. మీకు వచ్చిందే మీకు తెలిసిందే మాట్లాడండి, అది కూడా కాన్ఫిడెంట్గా. మీరు ఎక్కడ మార్కులు తగ్గుతాయంటే మీరు అస్సలు ఏమీ మాట్లాడకుండా ఆలోచించుకుంటూ కూర్చున్నారనుకోండి. సో అప్పుడే మీకు మార్క్స్ అన్నది తగ్గిపోతుంది. అంటే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో అసలు పాసే కారనమాట. సో ఎప్పుడైతే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారో అప్పుడే మీకు మార్క్స్ అనేది తగ్గిపోతుంది. మీకు ఒకవేళ గ్రామర్ మిస్టేక్ అయినా తప్పైనా రాంగ్ అయినా మీరు మాట్లాడే విధానం బట్టే ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో మార్క్స్ అనేది ఉంటుందన్నమాట. సో మాట్లాడకుండా ఉంటేనే మార్క్స్ తగ్గిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ గ్రామర్ మిస్టేక్స్ వస్తాయా అని సైలెంట్గా ఉండిపోవద్దు. సో గ్రామర్ మిస్టేక్స్ వచ్చినా కూడా మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ని తెలుగు ఆర్ ఇంగ్లీష్ రెండు యూజ్ చేసుకుంటూ మాట్లాడండి. ఎక్కువగా ఆలోచించడం వలన మీకు వచ్చింది కూడా మర్చిపోతారనమాట. అందుకే ఓవర్ థింకింగ్ అయితే వద్దు. సో మీకు తెలిసిన ఆన్సరే తెలుగైనా ఇంగ్లీష్ అయినా రెండింటిలో కలిపి చెప్పండి. అండ్ తెలుగు వర్డ్ ఉంది. సో ఆ వర్డ్ని మనం ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అన్నది ఆ కాన్సెప్ట్ మాత్రం వదిలేయండి. సో ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయడం అలాగే మార్చుకోవడం ఇవి మాత్రం వద్దు. ఎందుకంటే మీరు ఆ ట్రాన్స్లేషన్ చేయడంలో ఏది మిస్టేక్ చేస్తున్నారో మీకే అర్థం కాదు. ఈ యొక్క ఫార్ములా యూస్ చేయండి. అంటే ఇంట్రడక్షన్ అలాగే 2 పాయింట్స్ అలాగే పాజిటివ్ ఎండింగ్. సో మీరు పాజిటివ్గా ఎండింగ్ ఇవ్వాలి. మనల్ని అడిగిన క్వశ్చన్ని మెయిన్ 2 పాయింట్స్ అలాగే ఇంట్రడక్షన్ 2 పాయింట్స్ పాజిటివ్ ఎండింగ్. ఇవి మాత్రం ఏ క్వశ్చన్కైనా సరే ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఫస్ట్ ఆ యొక్క క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకోండి. సో ఆ క్వశ్చన్ ఏంటన్నది క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాత సో మై హాబీస్ ఈజ్ అని 2 పాయింట్స్ చెప్పేసి ఎండింగ్ పాజిటివ్ ఎండింగ్ ఇది నా హాబీస్ అని ఇలా మనం క్లారిటీగా చెప్పాలి. నెక్స్ట్ చూడండి, స్లోగా మాట్లాడాలి. అంటే సో మనం చెప్పేది మనం ఏదైనా వర్డ్ సెంటెన్స్ చెప్తున్నాము, లేకపోతే ఏదైనా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తున్నాము, ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు, లేకపోతే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా డీల్ చేస్తారు, లేకపోతే ఏదైనా టాస్క్ ఇచ్చారు మీరు ఎలా కంప్లీట్ చేస్తారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏం అడిగినా కూడా మీరు స్లోగా చెప్పండి. అంటే ఒక సెంటెన్స్ చెప్పి కొంచెం గ్యాప్ ఇవ్వండి, 1 సెకండ్ గ్యాప్ ఇచ్చుకోండి. సో మళ్ళీ ఒక సెంటెన్స్ చెప్పి 1 సెకండ్ గ్యాప్ ఇచ్చుకోండి. లేదు గ్యాప్ ఇవ్వకుండా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీలో భయం అన్నది పెరిగిపోతుంది. ఎప్పుడైతే స్లోగా గ్యాప్ ఇచ్చుకుంటూ, మరీ స్లోగా కాదు, కొంచెం సెంటెన్స్కి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ చెప్పుకుంటే మీరు కాన్ఫిడెంట్గా అండ్ ధైర్యంగా చెప్పగలరు అనమాట. సో నెక్స్ట్ చూడండి, అస్సలు ఇంగ్లీష్ రాని వాళ్ళు ఫస్ట్ సెంటెన్స్ ఈ సెంటెన్స్తో ఎక్కువగా యూజ్ చేయండి. అంటే ఐ వుడ్ లైక్ టు సే దట్, లేకపోతే ఏదన్నా ఒపీనియన్ చెప్పాలి అనుకున్నప్పుడు ఇన్ మై ఒపీనియన్ ఈజ్ అని స్టార్ట్ చేయండి. లేదు ఏదన్నా ఇంపార్టెంట్ రీజన్ చెప్పాలనుకుంటున్నారు, 1 ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ అంటే ఇదంతా కూడా బేసిక్ ఇంగ్లీష్ అనమాట. సో ఐ బిలీవ్ దిస్ విల్ హెల్ప్ మీ, ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు, హెల్ప్ అడిగినప్పుడు ఇలా ఈ జస్ట్ బేసిక్
స్టార్టింగ్ సెంటెన్స్ అయితే ఇవి యూస్ చేయండి. సో నెక్స్ట్ చూడండి, తెలుగు మాత్రమే మాట్లాడాలా అంటే మాట్లాడడం మెయిన్. అంటే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ స్పీకింగ్ లెవెల్స్, అలాగే మీకు ఎంత స్కిల్ ఉంది, ఇవి కదా చూసేది. సో ఇంగ్లీషా తెలుగా అని కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే క్లారిటీగా ఉండాలి, ఆ సెంటెన్స్ అన్నది క్లారిటీగా ఉండాలి. మిమ్మల్ని ఏదైతే క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్ అన్నది క్లారిటీగా మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ అన్నది మెయిన్. సో ఐ కాంటాక్ట్, మీ యొక్క ఐ కాంటాక్ట్ అనేది కెమెరా వైపుకి చూస్తూ ఉండాలి. అంటే జస్ట్ పర్సన్ ఉంటే మనం ఆ పర్సన్ ఇంకా చూస్తూ ఉంటాం కదా, సో అలాగే కెమెరా పర్సన్ సార్ అనుకుని మనం ఐ కాంటాక్ట్ అన్నది సో కాన్ఫిడెంట్గా చూస్తూ ఉండాలి. వాళ్ళ వాయిస్ మరీ గట్టిగా అరిచేయడం కాదు, అలా అని మరీ నోట్లో మాట్లాడేసుకోవడం కాదు, నార్మల్గా వినిపించేలాగా మాట్లాడాలి, అది కూడా క్లారిటీగా. సో నెక్స్ట్ చూడండి, డౌన్ చూడడం, పక్కకు చూడడం, ఇలా కిందకు చూస్తూ మాట్లాడడం, పైకి చూస్తూ మాట్లాడడం కాదు, స్ట్రైట్గా చూసి కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. సో నెక్స్ట్ పాజిటివ్ లైన్స్తో ముగించాలి. అంటే ఇప్పుడు మీకు జాబ్ ఇవ్వలేము అంటున్నారు, సో జాబ్ ఇవ్వలేను అంటున్నారు కదా, మాకు కావాలి, జాబ్ కావాలి, మాకు పూర్ ఫ్యామిలీ, నాకు అర్జెంట్గా జాబ్ కావాలి, ఇలా మనం ఎమోషనల్గా కూడా కాదు, అలాగని బ్లేమ్ చేస్తుంటా కాదు, పాజిటివ్గా ఎండ్ ఇవ్వాలి. ఓకే, నా కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను, సో నెక్స్ట్ మళ్ళీ ట్రై చేస్తాను, ఇలా చెప్పాలి. పాజిటివ్ ఎండింగ్ ఉండాలి. ఐ ఆమ్ ఈగర్ టు లెర్న్ అండ్ ఇంప్రూవ్, ఐ విల్ గివ్ మై బెస్ట్ ఇఫ్ సెలెక్టెడ్, అంటే నాకన్నా బెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ, ఎండింగ్ మ్యాటర్స్, ఇలా అనమాట. సో మీరు పాజిటివ్గా ఎండింగ్ ఇవ్వాలి, అది ఎలాంటి మ్యాటర్ అయినా సరే పాజిటివ్గా చెప్పాలి. నెక్స్ట్ స్పీకింగ్ టిప్స్ టు స్కోర్ బెటర్, మీరు మాట్లాడేది సింపుల్ సెంటెన్స్తో మాట్లాడాలి. అవాయిడ్ అంటే గ్రామర్ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ సింపుల్ ఇంగ్లీష్ ఈజ్ ఎఫెక్టివ్, కాన్ఫిడెంట్గా మాట్లాడడం మెయిన్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈజీ స్పీకింగ్ ఫ్లో, నేను చెప్పాను కదా ఇంట్రడక్షన్, అలాగే 2 మెయిన్ పాయింట్స్, పాజిటివ్ ఎండింగ్, ఇది మాత్రం ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఇది మాత్రం ఫాలో అయిపోండి. నెక్స్ట్ చూడండి, స్పీక్ స్లోలీ అండ్ క్లారిటీ, అంటే మీరు స్లోగా మాట్లాడండి, గ్యాప్ ఇచ్చుకుంటా, అంటే మరీ గ్యాప్ ఇవ్వకూడదు, జస్ట్ 1 సెకండ్ ఆగి మాట్లాడండి, మీకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది, ధైర్యంగా మాట్లాడడానికి ఉంటుంది, అండ్ మీకు ఆలోచించుకుని మాట్లాడడానికి కూడా టైం ఉంటుంది అనమాట. ఫాస్ట్గా మాట్లాడడం వల్ల ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్గా ఉండదు, ఓవర్ సెంటెన్స్ కూడా కరెక్ట్గా ఉండదు. మీరు చెక్ చేసుకోవాల్సింది క్లియర్ ప్రొనౌన్సియేషన్, మీరు మాట్లాడేది క్లారిటీగా ఉండాలి. ఇంకొన్ని టిప్స్ చూద్దాం. నెక్స్ట్ కనెక్టింగ్ వర్డ్స్, అంటే మనం ఏదన్నా వర్డ్ చెప్పేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ నెక్స్ట్, బికాస్, ఆల్సో, ఫైనలీ, ఇలా ఈ కొన్ని వర్డ్స్ మాత్రం ఈ సెంటెన్స్ మాత్రం యూజ్ చేయండి, ఎందుకంటే మనకి కామన్గా వచ్చేవి ఎక్కువగా ఇవే అనమాట. లేదు, మొదటిసారి, ఇలా అనడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత ఇవి కాకుండా నెక్స్ట్, ఎందుకంటే, బికాజ్, ఆల్సో, అది కూడా, ఇలా మనం సింపుల్ వర్డ్స్ని కూడా యూజ్ చేయాలి, అంటే కనెక్టింగ్ వర్డ్స్. నెక్స్ట్ చూడండి, యూజ్ఫుల్ టైం, అంటే మీ యొక్క టైం అన్నది యూజ్ చేసుకోండి, అంతేకాని 30 సెకండ్స్ అయిపోయింది కదా అని వదిలేయొద్దు, 60 సెకండ్స్ వరకు కూడా మీ టైం అన్నది యూజ్ చేసుకోండి. సో అలా మనం లాస్ట్ సెకండ్ వరకు కూడా మీ యొక్క టైం అన్నది యూజ్ చేసుకోండి, అంతేకాని టైం అవ్వకుండా ఆపేయడం, లేకపోతే టైం అవ్వగానే స్టాప్ చేసేయడం కాదు. సో మనకి 30 సెకండ్స్ ఉంటుంది కాబట్టి ఆ 30 సెకండ్స్ని కూడా యూజ్ చేసుకోండి. అలా 60 సెకండ్స్ వరకు కూడా చెప్పండి, వెంటనే కూడా ఆపేయద్దు, టైం అయిపోయింది కదా అని ఆపేయద్దు. సో ఆ సెంటెన్స్ ఫామ్ అన్నది ఫినిష్, అదే కంప్లీట్ అయ్యే వరకు కూడా మనం చెప్పాలి. నెక్స్ట్ స్మైల్ అండ్ బీ కామ్, అంటే కోపంగా, సీరియస్గా, డల్గా పెట్టేయకుండా ఫేస్లో కొంచెం నార్మల్ స్మైల్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్ అంటేనే ఇదనమాట. స్పీకింగ్ లెవెల్స్ ఇవన్నీ చూస్తారు కాబట్టి నార్మల్గా స్మైల్ ఇవ్వండి, అలాగే కాన్ఫిడెంట్గా చూడాలి. సో మరీ హడావిడి చేసేయడం కాదు, నార్మల్గా చెప్తున్నాను అంతేనండి. సో కామ్గా ఉండడం, మన కాన్ఫిడెంట్గా, ఇలా మనం చెప్పాలన్నమాట. సో మరీ సీరియస్గా పెట్టొద్దు ఫేస్, జస్ట్ నార్మల్ స్మైల్తో కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ మిస్టేక్స్ ఉన్నా ఓకే, బట్ మీరు చెప్పేది కంటిన్యూస్గా చెప్పాలన్నమాట. కంటిన్యూస్గా మీ యొక్క ఆన్సర్ అన్నది ఫినిష్ చేసుకోవాలి, కంప్లీట్ చేసుకోవాలి. అంతేకాని వామ్మో తప్పు చెప్పేసానేమో, రాంగ్ చెప్పేసానేమో, గ్రామర్ మిస్టేక్స్ ఉందేమో, అవేమీ కూడా ఆలోచించవద్దు. మీరు కరెక్ట్ చెప్పినా రాంగ్ చెప్పినా మీరు కంటిన్యూస్గా చెప్పండి అంతే. ఎందుకంటే సో మధ్యలో ఆపేస్తే మీకు ఏం స్కిల్ ఉందో, మీరు ఎలా మాట్లాడుతున్నారో ఏంటో అసలు ఏం చూస్తారు. సో అందుకే కంటిన్యూస్గా మాట్లాడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎడిషనల్ టిప్స్ అండి. సో దీంతో ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. సో ఈ ఎడిషనల్ టిప్స్ ఏంటి, మీరు కొంచెం ఆలోచించండి ఇంగ్లీష్లో మాట్లాడడానికి, మరీ ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయొద్దు. సో నెక్స్ట్ ప్రిపేర్ కామన్ టాపిక్స్. ఆల్రెడీ నేను కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్స్ ఎలాంటివి, అండ్ ఎలా ఫేస్ చేయాలి, ఎలా మాట్లాడాలి, అంటే ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చెప్పాలి అన్న దానిపై ఒక వీడియో చేశాను, అది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. సో యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీ యొక్క రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్స్ ఎక్కువగా తీసుకోండి.
చేసుకోండి. నెక్స్ట్ ఎండింగ్ అప్పుడు పాజిటివ్గా ఎండ్ చేయాలి. మెయిన్ కాన్ఫిడెంట్గా ఉండాలి. ఈ కమ్యూనికేషన్ స్కిల్ అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ యొక్క కాన్ఫిడెన్స్ ఏంటి, మీ లెవెల్ ఏంటి, సో ఇలా చెక్ చేస్తారు. కాబట్టి ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అయితే ఇలా జరుగుతుంది. సో ఎవ్వరు కూడా భయపడొద్దు. సో మీ భయమే కాన్ఫిడెన్స్ నన్న తగ్గించేస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయాన్ని పక్కన పెట్టేసి ఇంగ్లీషో తెలుగు ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, అంతేకాని సైలెంట్గా ఉండిపోవద్దు. సో ఇదండి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఎలా ఫేస్ చేయాలి. సో మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఎంతో మందికి హెల్ప్ అవుతుంది.